ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నటరాజుకి నట భంగిమవో చింతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో అతని పాదము చందన వెలిగే ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో ఏమైంది ఆవిడికి? అమ్మా ఇలా కూర్చోండి, అందరూ తప్పుకోండి, ఊపిరాడాలి. అమ్మా అమ్మా ఏమైంది? అమ్మా 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 కళ్ళు తెరవండి అమ్మా. అమ్మా అమ్మా కళ్ళు తిరిగి పడిపోయింది. వాటర్ ఇవ్వండి. అమ్మా 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 లేవండి. అమ్మా 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 ఇప్పుడు మీకు ఎలా ఉంది చెప్పండి అమ్మా. అమ్మా రాధా, హలో, ఎక్కడున్నావు? వస్తున్నావా? ఫాదర్ పక్కనే ఉన్నాను, 10 నిమిషాల్లో వచ్చేస్తున్నా. త్వరగా రా అమ్మా, వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఇక్కడుంటే మంచిది. ఫాదర్ వచ్చేస్తున్నాను. సరే అమ్మా, నేను వెళ్ళాలి. మీరు జాగ్రత్త. మీతో ఎవరైనా వచ్చారా అమ్మా?
నాకు కొంచెం అర్జెంట్ పనుందమ్మా. మీ వాళ్ళు ఎక్కడున్నారో చెప్తే మిమ్మల్ని వాళ్ళకి అప్పచెప్పి వెళ్తాను. నీకేదో పనుందంటున్నావు కదా, వెళ్ళమ్మా, మేం చూసుకుంటానులే. థ్యాంక్స్ అండి. జాగ్రత్తమ్మా. దేవకి ఏంటి ఇంకా రాలేదు? టైం అయిపోతుంది. దేవకి, ఏంటి దేవకి, ఏమైంది? కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటి దేవకి ఇది? చెప్తూనే ఉన్నాను కదా, నీరసంగా ఉన్నప్పుడు ఎందుకు అంటే వినవు. పర్లేదండి, సమయానికి ఒక అమ్మాయి వచ్చి కాపాడింది. చాలా ఏళ్ల తర్వాత అమ్మ అనే పిలుపు ఆ అమ్మాయి నోటి ద్వారా విన్నాను. నాకు చాలా సంతోషంగా ఉందండి. అవును దేవకి, నాకు అలాగే ఉంది. సరే, అక్కడ అమ్మాయి వచ్చే టైం అయింది, వెళ్దాం పద. హలో, ఐఎమ్ హియర్. ఓకే సార్. ఏమన్నారండి? వస్తున్నారంట. ఏంటమ్మా ఇంత లేటుగా వచ్చావు? సారీ ఫాదర్, అక్కడ ఒక పెద్దావిడ కళ్ళు తిరిగి పడిపోవటం వల్ల ఆగాల్సి వచ్చింది. ప్రభు ఆవిడ్ని చల్లగా చూచుగాక. వాస్తేవరావు గారంటే మీరేనా అండి? అవునమ్మా. గాయత్రి కోసం వచ్చారు కదా? అవునమ్మా. చూపిస్తాను రండి. ఎక్కడుందమ్మా గాయత్రి? పదమ్మా, వాళ్ళు వచ్చారట. అలాగే ఫాదర్. రండమ్మా, చూపిస్తాను. పదండి. తల్లి, నా కూతుర్ని ఎలాగైనా కలిసేలా చూడు. ఫాదర్, వాళ్ళు ఇక్కడికే వస్తామన్నారు కదా? వస్తున్నారమ్మా, నువ్వేం కంగారు పడకు. ఒక్క నిమిషం అమ్మా, ఫోన్ చేస్తాను. సరే, నువ్వు ఇక్కడే ఉండమ్మా. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. అలాగే, త్వరగా వచ్చేయండి.
వచ్చేసారా? మీ పేరేంటమ్మా? గాయత్రి. మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? బి పాజిటివ్. దేవకి, ఏమైంది దేవకి? ఏమైందో చెప్పు దేవకి. దేవుడు మళ్ళీ మళ్ళీ మోసం చేశాడండి. అసలు ఏమైంది దేవకి? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏమండి, ఈ అమ్మాయి మన అమ్మాయి కాదండి. మన అమ్మాయి బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్. దేవకి, నువ్వేం బాధపడకు. మనం మళ్ళీ ప్రయత్నం చేద్దాం. ఫాదర్, వాళ్ళు వస్తున్నారా? వస్తున్నారమ్మా. సార్, ఏమ్మా, మీరు నాకు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేశారు కదా, గాయత్రి అనే అమ్మాయి ఈ అమ్మాయేనా? ఈ అమ్మాయే సార్. ఊరుకో దేవకి, మళ్ళీ మనం ప్రయత్నం చేద్దాం. పద. సార్, మీరు చెప్పినట్టే చేశాను. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. గుడ్. నేను చెప్పినట్టే నీ అకౌంట్లోకి డబ్బులు పంపాను. ఒకసారి ఫోన్ చూసుకో. అలాగే సార్. అన్నయ్య గారు, వదిన గారు ఎంత సంతోషంగా వెళ్ళారు. చూడలేకపోయాను. ఎంత బాధగా వస్తున్నారో. అయ్యో, మీ బాధని చూడలేకపోతున్నాను. కానీ చాలా హ్యాపీగా ఉన్నాను. మిమ్మల్ని మాత్రం హ్యాపీగా. ఫాదర్, వాళ్ళు వచ్చేసారు. రండి. రామ్మా. ఎక్కడండి? ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలమ్మా. డాక్టర్ గారు, ఇంతకు ముందు ఇక్కడిద్దరుండాలే. వాళ్ళు లేరా? లేరు, వెళ్ళిపోయారే.
వెళ్ళిపోయినట్టున్నారమ్మా. అలా ఎలా వెళ్ళిపోతారు ఫాదర్? దొరికినదా ప్రియవరం కనుకడిగా కరిగినదా ఎదగదిలో సమరం ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా లేని తలరాతని వెతికే మనసుకు. బాబాయ్, ఈ ఆశ్రమానికి ఎవరైనా వెతుక్కుంటే ఎవరైనా వచ్చారా? చూడలేదమ్మా. తెలీదమ్మా. ఎంతకని దిగులవుతా రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు. అవుట్ 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 అవుట్. అక్క ఏమైందక్క? అక్క అక్క ఏమైంది? అక్క ఏడవద్దక్క. ఎందుకు ఏడుస్తున్నావక్క? బాధపడకమ్మా. ఏం అర్జెంటు పనుండి వెళ్ళిపోయారు? ఎలాగైనా మళ్ళీ వాళ్ళ వివరాలు తెలుసుకుంటానమ్మా. ప్రభువు పైన నమ్మకం ఉంచు. ఇంకా నాకు ఎన్నాళ్ళు ఎదురుచూపులు. ఇలా వచ్చి మిస్ అయిన ప్రతిసారి ప్రాణం పోతున్నట్టుంది నాకు. నా మీద నీకు ఇంత జాలి కూడా లేదా దేవుడా? అంత పాపం నేనేం చేశాను? మేడం, మీరు దాని మాటలు నమ్మి నన్ను అరెస్ట్ చేస్తున్నారు. మేడం మేడం ప్లీజ్ మేడం, నన్ను అరెస్ట్ చేయదు మేడం. మేడం దాని మాటలు నమ్మకండి మేడం. మేడం నీలాంటి అమ్మాయి ఉండాలి. నేను అలాంటి కాదు మేడం, దాని మాటలు నమ్మకండి మేడం. డ్రైవర్ పోనీ. అరే మామా, కింద మా మావయ్యలు ఉన్నారా, సౌండ్ రాకుండా తాగుతూ ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? అలాగే అలాగే. నిన్ను మాత్రం వదిలిపెట్టను. అరే, నా లవర్ చేసిన మోసాన్ని తట్టుకోవడానికి నాకు ఈ మందు అలవాటైందిరా. పాపం వాడికి ఏ అలవాటు లేదురా. స్టేషన్ నుండి వచ్చినప్పటి నుంచి తెగ ఫైర్ అవుతున్నాడు. దాన్ని వదలను. అరే, మన లవర్స్ టార్చర్ అనుభవిస్తుంటే ఆడేంట్రా అసలు సంబంధం లేని అమ్మాయి వాళ్ళు టార్చర్ అనుభవిస్తున్నారు. టార్చర్ కి నేను ఇస్తా కదా టానిక్. అరే రే, ఆడి మందు అలవాట్లేదు కారా, మనం అలవాటు చేద్దాంరా. అరే, నువ్వు చెప్పిన వాడు తాగడరా. అరే, చెప్పి తాగించడానికి వాడు ఏమైనా చిన్నపిల్లాడేంట్రా? సైలెంట్గా ఉండు. నాన్న మను, ఏంట్రా తప్పుగా అనుకోకు, నీ సాఫ్ట్ డ్రింక్ కొంచెం మా మందులో కలుపుకోవచ్చా? రేయ్, చంపుతా. నా కూల్ డ్రింక్ నాకు ఇచ్చేయండి, తాగి కూల్ అవుతా. అయ్యి బాబోయ్, నీ సాఫ్ట్ డ్రింక్ మాకొద్దులే, కొంపతీసి మా ముందు తాగినా తాగేస్తావు. రేయ్, మందు తాగని వాడారా ఈ మనోహర్ గాడంటే. రేయ్, ఈ సాఫ్ట్ డ్రింక్ వాళ్ళు ఏంటి కెమికల్ ఫార్ములా ఏమన్నా మార్చారేంట్రా? చాలా బాగుందిరా.
ఇంకోటి వేస్తావా? రే ఇంకోటి ఐటమ్ ఏంటి? ఇదేమన్నా మందా? అదే నేను మందులో ఉన్నాను కదా, అందుకే ఆ లాంగ్వేజ్ వచ్చేసింది. నీ భాషలో చెప్పాలంటే ఇంకోటి తాగుతావా? ఇవ్వు తాగుదాం. ఇంకోటి అరే వాడికి ఇది ఫస్ట్ టైం రా, ఇలా ఇస్తున్నావేంట్రా? ఫస్ట్ టైం అయితే ఎంతే తాగాలని రాజ్యాంగంలో ఏమైనా రాసుందా? రే ఇంకోటి ఇదిగో. రాదా, నువ్వు నా మనసు మీద కొట్టావు కదే, ఇక నుంచి టార్చర్ ఏంటో నీకు చూపిస్తా. ఎవరిక్కడ? చెప్పండి ప్రభు. భటులారా, భద్రంగా మీరిక్కడే ఉండండి. నేను యుద్ధం చేసి ఆ రాధని ఓడించేసి వస్తా. మీరు సేద తీరండి. అమ్మయ్య, కొబ్బ ముంచా కదా. నేనే చేశాను రా. ఎక్కడ దొరుకుతురా నీకు? దాని ఇల్లు ఎక్కడరా? టైం ఎంత అనుకుంటున్నావురా? టైం లేదు, ఏం లేదు. అది కనుక కనిపిస్తే దాన్ని పట్టుకొని అరే అరే బాబా, అరే అరే నేను ఉన్నానా రా? అరే అరే నీకు రాదెవరో తెలుసా? తెలదా? వాళ్ళకి ఎలా తెలుస్తుందిరా? శివ, చంపేస్తాను నిన్ను. ముందు మర్యాదగా లేవా, లే బయటకు వెళ్ళు. ఇది మరీ బాగుంది. మీ వాళ్ళు అమ్ముతారంటేనే ఇక్కడ వరకు వచ్చాం. లేదంటే మీలాంటి వాళ్ళతో మాట్లాడుకోవాల్సిన అవసరం మాకేంటి? రాధా, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. ఎవరు నువ్వు? రాధెవరు? నువ్వు రాధవ్ కాదా? అవును కాదు. నువ్వు రాధవ్ కానప్పుడు నీకు ఇక్కడ ఏం పని? ఎలా వెళ్ళి రాధని తీసుకురా పో. ఈ రోజు దాని తాట తీసి పీచి పెట్టాయి చేస్తాను. పిచ్చి పిచ్చిగా వాగితే కాప్స్ ని పిలుస్తా. నీకు అసలు ఇంత క్యాష్ ఫీలింగ్ ఏంటి? సారీ సిస్టర్. ఒరే మావా, ఏంట్రా ఈ అమ్మాయి నీ సిస్టరా? మరి ఇందాక నుంచి తెగ తిట్టేస్తున్నాను కదరా. చెప్ప సారీ సిస్టర్, సారీ. నువ్వు మా వాడు బుజ్జి చెల్లి అని తెలియక నోరు పారేసుకుంటుని నువ్వు నన్ను మరణించిన ఎడల నేను వెళ్ళి ఆ రాధని ఎత్తుక్కుంటాను. నువ్వు పో పో పో. ఇడియట్స్. అరే బావా, నీ చెల్లిని వదిలేశాను రా. నాకు రాధ కావాలి. ఏ రాధా? అదిలా ఇలాగిచ్చే తాగుపోతు విధవా. నువ్వు రాధవా? ఒకసారి ఫోన్ చేయవే. ఇక్కడ పెద్ద గొడవ ఎలా ఉంది, ఒకసారి మళ్ళీ అక్కకు ఫోన్ చేయవే. నువ్వు రారా?
ఓపెన్ జాబ్ ఆఫర్ ఫ్రమ్ గాయత్రి ఇన్స్టిట్యూట్స్. గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ లో జాబా? అర్హతని బట్టి శాలరీయా? ఇంటర్వ్యూ ఇన్ మంగళగిరి. నా కూతురు ఎక్కడున్నా నా దగ్గరికి వచ్చేలా చెయ్యి స్వామి.